అందరికీ నమస్కారం అండి. నిన్న కూటమి నేతలు ఏదైతే రిలీజ్ చేశారో మేనిఫెస్టో, అది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నట్టుగా ప్రజలే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ మేనిఫెస్టో బాగానే ఉందనేటువంటిది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విధానంలో ఎక్సెప్ట్ వైసీపీ మిగతా వాళ్ళందరూ కూడా ఆమోదిస్తున్నారు. అంటే ఈ మేనిఫెస్టో చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేశాం. ఒకవైపు ప్రజల యొక్క అవసరాలు అన్నీ కూడా క్రోడీకరిస్తూనే, మరొకవైపు ఫైనాన్షియల్ సిస్టమ్ దీన్ని కోఆపరేట్ చేస్తుందా లేదా అనేటువంటి కూడా ప్యారలల్గా వర్కౌట్ చేశాం. అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా. అంచేత ఫైనల్గా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో ఆమోదయోగ్యమే కాకుండా భవిష్యత్తులో దీన్ని పూర్తిగా అమలు పరిచేటట్టు వీలుగా ఉండేటువంటి మేనిఫెస్టోగానే తయారు చేశాం. దానివల్ల దీన్ని 100% ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి అమలు జరిగే విధంగానే మేము ఆ మేనిఫెస్టో కూడా ఈ కూటమిని తయారు చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రజలకు అందించడం కూడా జరిగింది. ఇది రెండో ఇష్యూ చూస్తే, ఈ మేనిఫెస్టో ఈ కూటమి మీద చాలా గురుతర బాధ్యతని పెట్టుకోవడం జరిగింది. ఈ మేనిఫెస్టో వల్ల చాలా బాధ్యతలు పెరుగుతాయి రేపు రాబోయేటువంటి కూటమి యొక్క ప్రభుత్వం మీద. అంచేత ఆ బాధ్యతలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మేనిఫెస్టో తయారైంది. అంచేత ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే సర్వనాశనం అయిందో, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నాశనం చేసిందో జగన్ ప్రభుత్వం, ఆ వినాశనం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ని విశిష్ట దిశకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందుచేత ఆ విజన్ దృష్టిలో పెట్టుకునే చేశాం ఈ మేనిఫెస్టో, కూటమి యొక్క మేనిఫెస్టో. దీంట్లో ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం రావాలి, అన్ని వర్గాలకి కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో కూడా తయారు చేయడం జరిగింది. అంచేత ఈ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు జరగడానికి అనుకూలంగా ఉందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే ప్రజలకు కానీ, కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ ఒక అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర 14 లక్షల కోట్లు అప్పులు చేశారు కదా. ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా. భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండడం సహజం. దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా నాకు అనుభవం అంతా కూడా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీడియా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా చూస్తే, రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే దృష్టి పెడతాం రేపు కూటమి నేతలందరూ కూడా, కూటమి పార్టీ ఇదంతా కూడా. ఇంచేతంటే ముఖ్యంగా ముందు మనకు ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం సక్రమంగా ప్రభుత్వం పరంగా ఉపయోగించుకున్నట్లయితే దీనివల్ల చాలా ఆదాయాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇసుక ఉంది. ఇసుక వీళ్ళు ఓచర్లు కూడా తీసుకోకుండా ఏదో నామినల్గా 10% అక్కడ ఓచర్ తీసుకుని 90% ఇది అనఫిషియల్ చేతుల్లో పోతుంది. అంటే ట్రెజరీకి రావడం అది అమౌంట్. రేపు దాన్ని బాగా స్ట్రీమ్ లైన్ చేసుకుని కొత్త విధానం పెడతా ఉన్నాం కాబట్టి ఇసుక విధానం, ఆ విధానంలో ఒకవైపు అందుబాటులో తీసుకొస్తేనే మరొకవైపు ఆదాయం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం ద్వారా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ లో ఆదాయం పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంది. దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఇసుకని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు తప్ప ట్రెజరీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి వీళ్ళు ఉపయోగించుకోలేదు. నెంబర్ 1. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. న్యాచురల్ రిసోర్సెస్ ఉండేటువంటి ఆదాయం, మైన్స్ ఉన్నాయి, మైన్స్ కూడా అట్లాగే దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా టోల్ గేట్లు కూడా, టోల్ గేట్ అంటే ఆ టోల్ గేట్ ఇప్పుడు కొత్తగా లిక్కర్కి టోల్ గేట్ పెట్టారు. ఆ టోల్ గేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. అంచేత వీటిలంతా కూడా ఈ లీకేజెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఉపయోగించడంలో ఉండేటువంటి లీకేజెస్ అన్ని కూడా అరికట్టే రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు కూడా ఆదాయం పెరుగుతుంది.
అదేవిధంగా మైన్స్ కానీ ఈ మాఫియాలను అరికడితే కూడా మనకు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫారెస్ట్ వెల్త్ ఉంటుంది, మైన్స్ వెల్త్ ఉంటుంది, అదేవిధంగా ఇసుక ఉంది, సముద్ర ఇసుక ఉంది, అదేవిధంగా మీకు అనేక రకాలైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. మనకి కొన్ని కొన్ని చోట్ల అయితే ఇప్పటికి వరకు కూడా ఎక్స్ప్లోర్ చేయనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే మనకి అవి ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగటానికి చాలా స్కోప్ ఉంది. ఆ విధంగా ఒక ప్లాన్ చేయడానికి, ఒక విజన్లో మేము పెట్టుకోవడానికి కూడా మనసులో ఉంది. రెండవది వచ్చేటంటే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల వేస్ట్‌ఫుల్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువ చేశారు. ఒకవైపు డీబీటీ అంటూనే మరొక వైపు వేస్ట్‌ఫుల్ ఎక్స్‌పెండిచర్. ఎంచేతంటే ఒక డీబీటీ వీళ్ళు చూస్తే 54,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి ఖర్చు పెట్టామనేటువంటి వాళ్ళ అడ్వైజర్స్, వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఉంది. కానీ మీకు 2,00,000, 3,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే 54 లక్షలు పోతే మిగతాదంతా కూడా ఈ వేస్ట్‌ఫుల్ ఎక్స్‌పెండిచర్‌ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి, ఈ వేస్ట్‌ఫుల్ ఎక్స్‌పెండిచర్‌ని గాని మనం కంట్రోల్ చేయగలిగితే దానివల్ల కూడా 2,000, 3,000 కోట్ల ఆదాయం అదనంగా మనకు రావటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు చెప్పాలంటే అడ్వైజర్స్ ఉన్నారు. అదేవిధంగా అడ్వైజర్స్‌కి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళ అడ్వైస్ గవర్నమెంట్‌కి ఏ విధమైనటువంటి అడ్వైజ్ రావడం లేదు. ఒకవేళ వచ్చినా గానీ అది ఉపయోగం లేనటువంటి అడ్వైజర్‌గానే ఉన్నారు వీళ్ళంతా కూడా. అంచేత అడ్వైజర్స్ వీళ్ళందరిని కూడా అక్కర్లేనటువంటి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, మొత్తం ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరిని కూడా స్వస్తి పలకడం అనేటువంటిది సహజంగా చేస్తారు కొత్త ప్రభుత్వం. మేము అలాగే చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అడ్వైజర్స్ ఖర్చు పెట్టేటువంటి ఈనాడు చాలా మందికి చాలా రకాలుగా కార్లు, అంతా కూడా క్యాబినెట్ ర్యాంకులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, తర్వాత ఇది అన్‌ప్రొడక్టివ్ ఎక్స్‌పెండిచర్. పోనీ వాళ్ళేదైనా ఎకనామిస్ట్ అయ్యి బ్రహ్మాండమైన సలహాలు ఇస్తున్నారంటే ఏ విధమైన సలహాలు ఇవ్వడం లేదు వాళ్ళు. అంచేత వాళ్ళు వేస్ట్‌ఫుల్ ఇటువంటివి చాలా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే మనకి దాదాపు 2, 3 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అదొక. మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మనం చూస్తే ఈ యొక్క రెవెన్యూస్‌ని స్ట్రీమ్‌లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంచేతంటే మీకు రెవెన్యూస్ రేషియో చూస్తే మీకు చాలా తక్కువగా కనపడుతుంది. అంటే కాన్సంట్రేషన్ వీళ్ళు లేదు. చెప్పుడు నాన్ టాక్స్ రెవెన్యూ అంతా కూడా వీళ్ళు మొత్తానికి వీళ్ళు అమ్ముకుని వీళ్ళు నాయకులు జగన్ హెంచ్‌మెన్ బాగుపడ్డారు తప్ప రాష్ట్రానికి నాన్ టాక్స్ రెవెన్యూ పెద్దగా రాలేదు. ఆ నాన్ టాక్స్ రెవెన్యూ ఒకటి రాలేదు. దాన్ని మనం స్ట్రీమ్‌లైన్ చేసుకుంటే ఎక్కువ పెరగటానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మనం లైనప్ చేసుకోవడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి ఓన్ టాక్స్ రెవెన్యూలో కూడా వీళ్ళు పెద్దగా ఏం చూపించింది లేదు. అంటే టాక్స్ జీఎస్టీపీ రేషియో చూస్తే మన మన ప్రభుత్వం చాలా లో లెవెల్‌లో ఉంది. అంచేత ట్యాక్స్‌లు పెంచక్కర్లేదు. ఇప్పుడున్న ట్యాక్స్‌లే హై ట్యాక్స్, తర్వాత ట్యాక్స్‌లు పెంచేటువంటి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకైతే వన్స్ జీఎస్టీ హాస్ కమ్ ఇంటూ ఫోర్స్. అంచేత ఆ కౌన్సిల్ చూస్తారు తప్ప మన సలహాలు ఇవ్వటానికి ఫైనల్‌గా కౌన్సిల్ సెట్ చేస్తది, జీఎస్టీ కౌన్సిల్ టాక్సెస్. అంచేత టాక్సెస్ ఇంప్రూవ్‌మెంట్ అనేది మన చేతుల్లో లేదు. ఎన్హాన్స్‌మెంట్ అనేది మన చేతుల్లో లేదు గానీ, ట్యాక్స్‌లు పెంచకుండానే ఓన్ టాక్స్ రెవెన్యూని పెరగటానికి అవకాశాలున్నాయి. ఎంచేతంటే మన టాక్స్ జీఎస్టీపీ రేషియో తక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలతోటి, మిగతా దేశాలతోటి పోల్చుకుంటే మనకు తక్కువగా ఉంది. దాన్ని స్ట్రీమ్‌లైన్ చేయడం ద్వారా, లీకేజెస్ అరికట్టడం ద్వారా మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చేటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మీకు కమర్షియల్ ట్యాక్స్‌లో చాలా దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఇంచుమించు గవర్నమెంట్ స్టేలు గాని, కోర్ట్ స్టేలు గాని ఉన్నాయి. ఇవన్నీ కూడా వెకేట్ చేయించుకుంటే ఆ టాక్స్ అంతా కూడా మనకి రావటానికి అవ్వదు. ఒక ఉదాహరణ చెప్పాలి. ఐటీలో గాని, దీంట్లో గాని చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాక్సేషన్‌లో ఎవరైనా టాక్స్‌లు కట్టకపోతే ముందు నోటీస్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే 50%, 80% ముందు కట్టి కోర్ట్‌కెళ్ళాలి. ఆ సిస్టమ్ ఇక్కడ మన కమర్షియల్ టాక్స్, ఓన్ టాక్స్ రెవెన్యూలో లేదు. అది కూడా ఇంట్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు అప్పుడు ఆలోచించాం. అలా చేస్తే బావుంటది. ఎంచేతంటే కనీసం స్టేలు తెచ్చేసుకొని అలా గవర్నమెంట్‌కి రెవెన్యూ రాకుండా పోతే గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా సార్లు అటెంప్ట్ చేశాం. కాకపోతే కొద్దిగా ఎలక్షన్స్ రావడం దీనివల్ల మేము చేయలేకపోయాం. అవసరమైతే వాళ్ళకి స్పెషల్ యాక్ట్ అన్నా తీసుకొచ్చి ఈ యొక్క స్టేలు ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా కేసులు డిస్పోజ్ అయ్యేటట్టు గాని, లేకపోతే మినిమమ్ వాళ్ళింత స్టేకెళ్ళినప్పుడు ఇంత గవర్నమెంట్‌కి కట్టి ఎళ్ళాలనేటువంటి ఆ సిస్టమ్ గాని, ఐటీలో ఉండే సిస్టమ్ తీసుకురావడానికి అవకాశం ఉన్నాయి. అవి కూడా పరిశీలిద్దాం.